22వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు. అది చూచి ఆయన ఎగతాళిగా, అవునవును, మీరంతా నన్నిలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా, మీరేమీ నన్ను కాపాడగలరు, నేను మీ అందరినీ కాపాడతాను అనేవారు. మసీదులో బాబాతో పాటు తాత్యా మహల్సాపతి కూడా ఉండేవారు. మహల్సాపతి ఆయన పాదాలొత్తేవారు. అతడికి నిద్ర తూగుతూనే ఆయన తట్టి లేపేవారు. అతనిని రాత్రి లఘుశంకకు కూడా బయటకు పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు, జాగ్రత్త అనేవారు. ఈ ముగ్గురు వారి తలలు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులను పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరికి నిద్ర తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటు ఇటు ఊపి అతని తల, వీపు, కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు. ఇలా 14 సంవత్సరాల పాటు తాత్యా మసీదులోనే నిద్రించారు. అతడు తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవారు. అప్పుడు ఈ విషయం గురించి ఇలా చెప్పారు. నేను మహల్సాపతి, బాబా మసీదులో పడుకునేవాళ్లము. అప్పుడు రాత్రి 9 గంటలయ్యేది. కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలో నూనె ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకుంటే కుండ మీద మూత పెట్టి దున్నిలో కట్టెలు వేసేవాడు. నేను పగలంతా కష్టం చేయటం వల్ల నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్ర పట్టాక మహల్సాపతితో కలిసి నా ఒళ్ళు, కాళ్ళు, చేతులు పిసికేవారు. నాకు అదెంతో బాధనిపించేది. అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి నేను 10-12 రోజులు వెళ్ళలేదు. బాబా బాధపడి దూరాన వెడుతున్నా నన్ను కేకవేసేవారు. ఆయనతో నాకేమీ సంబంధం లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాణ్ణి. బాయిజా మామి కొడుకును కనుక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చజెప్పి కాకాసాహెబ్ నన్ను మసీదుకు తీసుకువచ్చేవారు. ముందటి అధ్యాయాల్లో మనము గమనించినట్లు మహా అద్భుతమైన శక్తి ఈ అధ్యాయాల్లో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల సాయి కేవలం ఒక సామాన్య మానవుల్లాగా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతతో ప్రవర్తించేవారు. కొన్ని సమయాల్లో మహల్సాపతి, తాత్యా వంటి భక్తులతో చెలగాటమాడేవారు. తాత్యా తలపాక దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు. ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతడి నడక చక్కగా అనుకరించేవారు. తాత్యా కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు. వారిద్దరూ నిజంగా మామా మేనల్లుళ్లాగా మసలుకునేవారని ప్రధాన్ వ్రాశారు. అలానే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతితో కాళ్ళు పిసికి, అతడు వారిస్తే పర్వాలేదులే, మనమిద్దరం ఒక్కటే, అందరూ నన్ను గొప్పవాడనుకుంటున్నాడు, కానీ అది నిజం కాదు, నేను నీలాంటి వాడినే అనేవారు. తాత్యా కూడా ఇలా చెప్పాడు. ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు. నాకెంతో బాధనిపించింది. మీరిలా చేయవచ్చా అన్నాను. నోర్మయ్, నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవ జయదేవ అన్నారు. ఇటువంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవారు. ఒకరోజు తాత్యా బాబా శివరాత్రికి టాంగాలో జజూరి వెళ్ళి వస్తాను అన్నారు. బాబా ఎందుకంత బాధ అన్నారు. అప్పుడు నీవెప్పుడు ఇంతే, అడ్డుపుల వేస్తావు అన్నాడు. సాయి చికాకుగా సరే పో అన్నాడు. అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది. అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదుకు చేరగానే సాయి అతను చూచి నవ్వి, చెబితే బుద్ధి ఉండక్కర్లా, అతడు అడగటం ఎందుకు, వద్దంటే వెళ్ళటం ఎందుకు అన్నారు. అలానే బాలాభాటే కూతురు సాయిబాబా కోసం కాకా దీక్షిత్ మంచి పెండ్లి సంబంధం తీసుకువచ్చింది. బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్పా అనే వంటవాడికి ఇవ్వటం మేలు అన్నారు. సమయం చూచుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా వాడికే ఇచ్చి చేసుకోపో అని ఏడ్చుకో అన్నారు. తీరా వివాహం జరిపించాక 6 మాసాలకే ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో ప్రతివాడు బాబా నీకు తెలియనిదేమున్నది అంటాడే గాని చెప్పినట్లు విని చచ్చేవాడు ఎవడూ లేడు అన్నాడు. ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేమిటి? బాబా వైఖరిలో వేదాంతము, చమత్కారము మేళవించి ఉండేది. ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలయ్యింది. కన్నీటితో చెప్పుకున్నది.
ఆయన నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు. నేనేం చేసేది అని పెద్దగా శోకించారు. ఆమె విస్తుపోయింది, కానీ ఆమెకేమీ అర్థం కాలేదు. కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు, కానీ ఆమెతో మాట్లాడలేదు. ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ బాధకు అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకున్నది. క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడు అతడు మౌనంగా ఉన్న రోజులే మేలనుకున్నది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యాయి. పరమాత్మే అసలైన భర్త. ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడు. మానవులు పాటుపడవలసింది నిజానికి ఆయన ఒక్కడి కోసమే. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 23. సమాధానమిచ్చే సమాధి. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగావానిష్టము చెబుతున్నాయి. ఇక పూర్ణదత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతోంది. అంతవరకు భక్తులతో ఆయనకు గల సంబంధం అలానే కొనసాగుతుంది. కాకా మహాజనకి నవంబర్ 13, 1918 స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెల అయింది, మాసికపు పూజ చేయి అన్నారు. అతడు నిద్రలే చూస్తే ఆ మాట అక్షరాల నిజమైంది. ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్, ప్రధాను హేమత్ పంతుకు భోజనం పెట్టాడు. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి ప్రక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడు అతనికి తోటివారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారు ఆ గదిలో నిద్రించడం మానేశారు. కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు. ఒక్కొక్కప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు. వైద్యుడు మందిచ్చి దానిని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నారు. అది ఆ పండ్లు దొరికే ఋతువు కాదు. ఒకరోజు హారతయ్యాక అతడింటికి వస్తూ, ఇంతలో బాబా నన్ను పట్టించుకోవటం లేదా? ఇప్పుడు ఆ పండ్లు దొరకవే, ఏం చేయాలి అనుకున్నాడు. ఆశ్చర్యం. తలుపు తెరిసే తలకి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు 14 ఉన్నాయి. ఒక చైత్ర మాసంలో దాసగను షిరిడీలో 17 రోజులు హరికథ చెప్పారు. ఒకరోజు బాబా పాదాల నుండి గంగా, యమున జలాలో వచ్చిన లీలా విని కొందరు భక్తులు నమ్మలేదు. చిత్రం. నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమర అంచున నీరు సన్నగా ధారలా కారింది. అదెక్కడి నుంచి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయానని శ్యామ పరితపించాడు. ఆయన ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి, నేనిచ్చిన ఊదీ పొట్లం రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్దడంతో దానిని ఎవరో తీశారు. ఇంటి ప్రక్కనున్న చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికింది.